6 పదుల వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే విశ్వంబర షూటింగ్ ను పూర్తి చేసిన చిరు ప్రెజెంట్ అయితే హిట్ మిషన్ అనిల్ రావుపూడి డైరెక్షన్ లో ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి అయితే తెలిసిందే. ఈ 2 సినిమాల్లో విశ్వంబర సినిమా ముందుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అందరికీ తెలుసు. బింబిసార తర్వాత వశిష్ఠ నుంచి వస్తున్న సినిమా కావడంతో పాటు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా చేస్తుండడం, చాలా కాలం తర్వాత చిరు చేస్తున్న సోషియో ఫ్యాంటసీ జానర్ మూవీ కావడం వల్ల విశ్వంబరపై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే సినిమా నుంచి మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేశారో అప్పటి నుంచి సినిమాపై నెగిటివిటీ వచ్చింది. టీజర్ లోని విఎఫ్ఎక్స్ పై వచ్చిన ట్రోల్స్, విమర్శలకైతే లెక్కే లేదు. దీంతో చిత్ర యూనిట్ ఏకంగా విఎఫ్ఎక్స్ కంపెనీని కూడా మార్చేసింది. అయితే ఇప్పుడు విశ్వంబరకు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్స్ ని ఒక కొలిక్ వచ్చాయని కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్టు 22న సినిమా నుంచి ఒక కొత్త టీజర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయాలని మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే ఇప్పటికే టీజర్ ను కూడా కట్ చేశారని డైరెక్టర్ వశిష్ఠకు సన్నిహితులైన కొందరైతే ఆ టీజర్ ని చూసి అతన్ని ప్రశంసించారని టాలీవుడ్ లో వార్తలైతే వినిపిస్తున్నాయి. సో మెగాస్టార్ బర్త్డే కు విశ్వంబర నుంచి ఇప్పటికే గిఫ్ట్ అయితే రెడీ అయిపోయింది. విశ్వంబర డైరెక్టర్ వశిష్ఠ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తే మెగా 157 డైరెక్టర్ అనిల్ ఊరుకుంటారా? దాన్ని మించేలా సినిమా నుంచి అదిరిపోయే కంటెంట్ అయితే ఫ్యాన్స్ కు మెగాస్టార్ బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ ఇద్దరిలో మెగా ఫ్యాన్స్ ను, మెగాస్టార్ ను ఎవరు ఎక్కువ మెప్పిస్తారో చూడాలి.